ఇండియా చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో చైనా వస్తువుల వినియోగం అంశం చర్చనీయాంశమైంది. మనం వాడే వస్తువుల్లో చాలా వరకు చైనా వస్తువులే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మొబైల్స్ ఎక్కువ. 130 కోట్ల మంది భారత ప్రజానీకంలో చాలా మంది ఫోన్స్ వాడుతున్నారు. ఇలా వాడే ఫోన్స్ లో ఎక్కువగా చైనా నుంచి ఉత్పత్తి అయిన ఫోన్సే ఉన్నాయి. అయితే ఏది చైనా ఫోను, ఏది ఇతర దేశాల ఫోను, ఏది మన ఫోన్ అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈ సమాచారాన్ని తీసుకొచ్చాం. భారత్ లో ఎక్కువగా వాడే సెల్ ఫోన్స్ లో ఒకటి సామ్సంగ్. ఇది చాలా మంది చైనా కంపెనీ అని అనుకుంటారు, కానీ ఇది కొరియాది. కాకపోతే దానిలో వాడే కాంపోనెంట్స్ మొత్తం చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవే. పైన బ్రాండింగ్ మాత్రమే కొరియా. కాబట్టి నాన్ చైనీస్ మొబైల్స్ వైపుకు వెళ్లాలంటే ముందుగా సామ్సంగ్ బ్రాండ్ వైపుకు వెళ్ళొచ్చు. గతంలో సెల్ ఫోన్స్ లో మోతమోగుచిన కంపెనీ నోకియా, కనెక్టింగ్ పీపుల్. దీన్ని కూడా చాలా మంది చైనాది అనుకుంటున్నారు, కానీ నిజానికి కాదు. అది ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన కంపెనీ. కాకపోతే ఆ ఫోన్ లో వాళ్ళు వాడే పార్ట్స్ అన్ని కూడా చైనావే. మ్యానుఫ్యాక్చర్ కూడా ఎక్కువగా చైనాలోనే జరుగుతుంది. కేవలం బ్రాండ్ మాత్రమే ఫిన్లాండ్ది. నాన్ చైనీస్ కంపెనీ మొబైల్లో మరొకటి అసూస్. ఇది కూడా చాలా మంది డ్రాగన్ కంట్రీది అనుకుంటారు, కానీ ఇది తైవాన్ కంపెనీది. ఈ కంపెనీ కూడా చాలా మొబైల్స్ ను రిలీజ్ చేసింది. గేమింగ్ మొబైల్స్ లో ఇది చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మోడల్స్ సక్సెస్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. మన బడ్జెట్ లో సెల్ ఫోన్స్ తీసుకొస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక సెల్ ఫోన్స్ లో బాగా పాపులర్ బ్రాండ్ యాపిల్. ఇది అమెరికా దేశానికి చెందిన కంపెనీ, కానీ తయారీ, అందులో ఉపయోగించే కాంపోనెంట్స్ మొత్తం కూడా చైనావే. యాపిల్ ఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్. అది రిచ్ పీపుల్ మాత్రం ఎక్కువ వాడుతుంటారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సెల్ ఫోన్ కాదని చెప్పాలి. ఇక ఎల్జీ, హెచ్టిసి, సోనీ కూడా ఇతర దేశాలవే. కానీ ఇవన్నీ ఒకప్పుడు చాలా పాపులర్ బ్రాండ్స్. బాగా కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా సెల్ మోడల్స్ ను రిలీజ్ చేయడం లేదు. ఎల్జీ ఈ మధ్య కొన్ని మొబైల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ సెల్ ఫోన్ లో వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కు, విధించిన కాస్ట్ కు మ్యాచ్ అవ్వలేదు. దీంతో ఆ కంపెనీ సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఇక పానాసోనిక్ మొబైల్ కూడా ఒకటి ఉంది. అది కూడా ఒక దశలో బాగానే వాడారు, కానీ ఇప్పుడు తయారీ తగ్గిపోయింది. ఇక మోటరోలా సంస్థ కూడా ఒకటి ఉంది. దీన్ని కూడా ఒక దశలో బాగానే వాడారు, కానీ దాన్ని చైనాకి సంబంధించిన లెనోవో కంపెనీ కొనేసింది. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ చైనా బ్రాండ్స్ మన దేశంలో పాపులర్. షామీ కానీ, రియల్మీ, ఒప్పో, వివో, వన్ ప్లస్, రెడ్మీ, పోకో లాంటి ఇలా బ్రాండ్స్ అన్ని కూడా చైనావే. ఈ మొబైల్స్ నే భారతీయులు ఎక్కువగా వాడుతున్నారు, ఎందుకంటే తక్కువ ప్రైస్ కే మంచి స్పెసిఫికేషన్స్ తో కూడిన సెల్స్ అందిస్తున్నారు. మనం వాడే అన్ని చైనా దేశానికి చెందిన సెల్ ఫోన్స్ ఏనా, ఇండియావి లేవా అంటే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని చెప్పాలి. నిజానికి మన దేశంలో తయారయ్యే మన ఓన్ కంపెనీ లేదని చెప్పాలి. మైక్రోమాక్స్, లావా, కార్బన్ లాంటి ఫోన్లు మన కంపెనీలే అయినా అందులో వాడే ప్రతిదీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నదే. కేవలం బ్రాండింగ్ మాత్రమే మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇక టెలిఫోన్ రంగంలో సంచలనమైన జియో సైతం మన ఇండియాలో తయారవ్వదు, ఎందుకంటే మన దేశంలో ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు. కాబట్టి చైనా వస్తువులను, ముఖ్యంగా మొబైల్స్ వినియోగం ఆపడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే అవి ఇక్కడ వాటి కంపెనీలు పెట్టి మన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలకు ట్యాక్సులు కడుతున్నాయి. ఇలా వచ్చే ట్యాక్సులు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. సో చైనాపై ఎంత వ్యతిరేకత ఉన్నా వాటి వాడకాన్ని తగ్గించి ఆ మొబైల్స్ వద్దనుకుని సర్వైవ్ అవ్వడం కష్టమే అంటున్నారు నిపుణులు. అలా చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే చైనాని వ్యతిరేకిస్తున్నారో, ఆ వస్తువులను వద్దనుకుంటున్నారో వారంతా వాస్తవాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.